శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की జై। బాబా యొక్క అనుగ్రహంతో, బాబా యొక్క ఆదేశముతో చిత్త శాంతి కోసం చైత్ర అమావాస్య పూజను మనం ఆచరించబోతూ ఉన్నాం। ఈ పూజ విధి విధానాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచెప్పబోతూ ఉన్నాను। ముందుగా ద్రవ్యాలన్నీ మీకు తెలుసు, పసుపు, కుంకుమ, అగరబత్తి పుల్లలు, కర్పూరము, పూలు, అలాగే ఒక అవకాశం ఉంటే అరిటాకు లేదంటే తమలపాకు, ఒక డజను, ఒక 12 యాలకులు, 12 నుంచి 15 యాలకులు సిద్ధం చేసుకోండి। అలాగే ఇంకా మిగతావి ప్రసాదం, మీకు నచ్చిన ప్రసాదాన్ని తయారు చేసుకోవచ్చు। కొబ్బరికాయ, జనరల్గా మనం ప్రతిసారి చేస్తున్నట్లుగానే ప్రొసీజర్ అంతా కూడా అది। ముఖ్యంగా ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు చూస్తున్న ఈ యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రాన్ని తమలపాకు మీద కానీ లేదా అరిటాకు మీద కానీ మీరు గంధంతో చక్కగా గీయండి, ఎగ్జాక్ట్గా ఎలా కనిపిస్తుందో అలా। ఆ తర్వాత యాలకులన్నీ కూడా సిద్ధం చేసుకొని ముందుగా దీపారాధన, తర్వాత ఆచమనం అయిన తర్వాత సంకల్పం చెప్పుకునేటప్పుడు యాలకులను చేతిలో తీసుకొని మీ కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలన్నీ చెప్పుకోండి। కోరికలు చెప్పుకున్న తర్వాత ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఈ నామము ఒక 11 సార్లు చెప్పుకోండి, 11 టైమ్స్, 11 సార్లు। ఇది అయిన తర్వాత ఆ ఏలకులను మీకు యంత్రంలో కనిపిస్తున్న చుక్కలు, అంటే ప్రతి కోణానికి రౌండ్గా చుక్కలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క చుక్క మీద అట్లా పెట్టండి యాలకులని। పెట్టిన తర్వాత బాబా అష్టోత్తర శతనామావళితో పూజ, ఆ తర్వాత ఓం సిద్ధ సంకల్పాయ నమః అనేది ఒక 108 సార్లతో పూజ। ఇది అయిపోయిన తర్వాత మూకుడు ఒకటి చిన్నది కానీ, సూక్ష్మ హోమపాత్ర కానీ, మీ దగ్గరున్న హోమపాత్ర తీసుకొని యాలకులన్నిటినీ తీసుకొని కర్పూరముతో యాలకులను కాల్చండి, సిద్ధ సంకల్పాయ నమః స్వాహ అని చెప్తూ యాలకులన్నిటినీ కూడా ఆ 12, 11 ఎన్నైతే ఉన్నాయో యంత్రంలో పెట్టినవి యాలకులను కాల్చండి। కాల్చిన తర్వాత నివేదన చేసి హారతిచ్చి నమస్కారం చేసుకోండి। కాల్చిన దహనం చేసిన యాలకులన్నింటినీ తర్వాత రోజు తీసి కాస్త దంచి జల్లెడబట్టి రోజు రాత్రిపూట దీపారాధన నూనెలో కొద్దిగా కలిపి రాత్రిపూట బొట్టు కింద పెట్టుకోండి। తప్పకుండా ఉత్తమ ఫలితాలు రావటం తథ్యం। ఆ జగజ్జనని లోకమాత అనుగ్రహం, సాయినాథుని కృప లభించటం ముమ్మాటికి తథ్యం। కాబట్టి కార్యక్రమంలో పాలు పంచుకొని సాయి కృపను మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై సాయినాథ్।